బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. శ్వాస సంబంధిత సమస్యతో వంశీ బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో 20 కేజీల బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు చేశారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. శ్వాస సంబంధిత సమస్యతో వంశీ బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో 20 కేజీల బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు చేశారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ కేసులో ఆల్రెడీ వచ్చిన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా అంటే మొన్నటి నుంచి కూడా అతనికి అనారోగ్య కారణాలు ఉన్నాయంటూ కూడా జైలు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే నిన్న కూడా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలు కూడా కోర్టు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రానికి ఆ వైద్య పరీక్షలన్నీ పూర్తవడంతో మళ్ళా జిల్లా జైలుకి తరలించారు. అట్లాగే ఈ రోజు కూడా వంశీకి అనారోగ్యం అంటే శ్వాస తేల్చడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అతను జైలు అధికారులకు చెప్పడంతో వెంటనే కోర్టు నుంచి అనుమతి తీసుకుని జైలు అధికారులు వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం అంటే అన్ని పరీక్షలు చేసినటువంటి వైద్యులు అనారోగ్య కారణాలు రీత్యా 20 కేజీల వరకు బరువు తగ్గినట్టు కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం బాడీ ఏం కావాలో సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ కి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించి అనంతరం అతన్ని జిల్లా జైలుకి తరలించడం జరిగింది. ఈ ప్రస్తుతానికి అంటే ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు అయితే ఏమి లేవు అనే విధంగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఇంకేమైనా అతనికి ఏమైనా సీరియస్ కండిషన్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాళ్ళు. కాకపోతే సీరియస్ కండిషన్ కాకపోవడం వల్ల అన్ని టెస్టులు చేసిన తర్వాత వాటిలో రిజల్ట్ చేసిన తర్వాత కూడా వంశీని మళ్ళా అలా ఆరోగ్యంగానే ఉన్నారు. కొంచెం కోర్టు అది మిషన్ ఇచ్చిన తర్వాత అది వాడకమని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వల్లభనేని వంశీని కాసేపు క్రితమే అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా జైలుకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.